హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మంత్రగత్తె కానుకలు. ఈ కథను రచించిన వారు కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారు. ఒకానొక అడవిలో ఒక కోతి నివసించేది. తాను పుట్టి పెరిగిన ఆ అడవిలో దానికి కావలసినన్ని పళ్ళు, కాయలు దొరకడంతో అది తన స్నేహితులతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపేది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఆ ప్రాంతం అంతటా నీటికి ఎద్దడి కలగసాగింది. కాలం గడుస్తున్న కొద్దీ వానలు తగ్గిపోయి చెట్లన్నీ మోడులుగా తయారవడంతో కోతికి దొరికే ఆహారం తగ్గిపోతూ వచ్చింది. దాని స్నేహితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోసాగింది. కొందరు చనిపోగా కొందరు కొత్త ప్రాంతాలకు తరలిపోసాగారు. చేసేది లేక కోతి తాను కూడా తన అడవిని వదిలిపెట్టి కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఒంటరిగా చాలా దూరం పోవలసి వచ్చింది. కానీ దానికి ఎక్కడా అనువైన స్థలం దొరకలేదు. మరికొంత దూరం వెళ్ళాక దానికి చివరకు ఒక కొండ ప్రాంతం ఎదురయింది. అక్కడ తగినన్ని చెట్లు గాని, నీటి కాలవలు గాని కనిపించలేదు. అప్పటికే చాలా అలసిపోయిన కోతి తనకిక చావు తప్పదని భావించి అక్కడే కన్నీరు పెట్టుకుంటూ కూర్చుంది. ఇంతలో అక్కడికి ఎవరో వచ్చిన అలికిడి అయింది. కోతి తల తిప్పి చూసేసరికి అక్కడొక ముసలమ్మ కనబడింది. "నీవెవరు? ఎందుకిలా ఏడుస్తున్నావు?" అని ముసలమ్మ దాన్ని అడిగింది. కోతి ముసలమ్మకు తన కథ అంతా చెప్పి గోడు వెళ్ళబోసుకుంది. "నీ కష్టాలు నేను తీరుస్తాను. నా దగ్గర పని చేస్తావా?" అని అడిగింది ముసలమ్మ. "నేనా? నేనేం పని చేయగలను?" అంది కోతి. "నువ్వు చేయగలిగినదే చెబుతానులే, నాతో రా" అంటూ ముసలమ్మ కోతిని వెంటబెట్టుకుని కొండలోని ఒక గుహలో ప్రవేశించింది. వెలుతురే లేని ఆ చీకటి గుహలో ఎంతో దూరం నడిచాక వారిద్దరూ దానికి అవతలనున్న మరొక బయలు ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నో అందమైన చిన్న చిన్న పూల మొక్కలున్నాయి. వింత ఫలాలు కాయగలిగిన మొక్కలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే ముసలమ్మ నివసించే గుడిసె ఒకటి ఉంది. ముసలమ్మ వాటన్నింటినీ చూపి కోతితో, "నా అందమైన తోటను చూశావు కదా, ఇక్కడెన్నో మంచి మొక్కలను పెంచుతున్నాను. అయితే వాటి మధ్య కలుపు మొక్కలెన్నో పెరగడంతో నా మొక్కలకు సంరక్షణ లేకుండా పోతోంది. నాకేమో ఓపిక సన్నగిల్లిపోతోంది. నీవు కనుక నాతో ఉండి ఈ కలుపు మొక్కలన్నీ పీకేసి తక్కిన వాటికి నీరు పెడుతూ ఉంటే నీకు రోజూ కావలసిన ఆహారం నేను పెడతాను. సమ్మతమేనా?" అని అడిగింది ముసలమ్మ. కోతి సంతోషంగా ఒప్పుకుని వెంటనే పనిలో చేరిపోయింది. పక్కనే ఉన్న సెలయేరు నుంచి నీళ్లు తేవడం, మొక్కలకు పొయ్యడం, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం కోతి చేయవలసిన పనులు. ముసలమ్మ 2 పూటలా కోతికి తిండి పెడుతూ ఉండేది. నిజానికి ఆ ముసలమ్మ ఒక మంత్రగత్తె. ఆ సంగతి కోతికి మొదట్లో తెలియదు. తన కోసం ముసలమ్మ రోజూ భోజనం వండేదని కోతి అనుకునేది. కోరిన తినుబండారాలన్నీ పెట్టే అక్షయపాత్ర వంటిదొకటి ముసలమ్మ దగ్గర ఉందని తర్వాత దానికి తెలిసింది. కోతి ప్రతిరోజు తోట పని చేసేది. మొక్కలకు పాదులు చేసి నీళ్లు పొయ్యడం, కలుపు శుభ్రం చేయడం మొదలైనవన్నీ చేస్తూ ఉండేది. తనకు చాకిరీ తప్పడంతో ముసలమ్మ కూడా చాలా సంతోషించింది. కోతికిప్పుడు మనుషులతో సహా అన్ని జంతువుల భాషలు అర్థమవుతున్నాయి. అలాగే తన మాటలన్నీ అందరికీ అర్థమవుతున్నాయి. ఇదంతా మంత్రగత్తె మహిమేనని కోతి తెలుసుకుంది. అలా కొంతకాలం గడిచాక మొక్కలన్నీ ఏపుగా ఎదిగాయి. రాను రాను కోతికి తోటలో ప్రతిరోజూ పనిచేయవలసిన అవసరం తగ్గింది. మునుపటి కన్నా వర్షాలు బాగా పడుతున్నాయని గుర్తించిన కోతికి మళ్ళీ తన పాత అడవి మీదికి మనసు పోయింది. ముసలమ్మ దయవల్ల తిండికి లోటు లేకుండా జరిగిపోయినప్పటికీ కోతి తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. తన మనసులోని ఆలోచనను అది ముసలమ్మకు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది. ముసలమ్మ దానికి వీడ్కోలు చెబుతూ దానికొక బూరాను, విల్లమ్మును కానుకగా ఇచ్చింది. అవేమిటో అర్థం కాకపోయినప్పటికీ మర్యాదకు వాటిని స్వీకరించి కోతి ముసలమ్మకు నమస్కారం పెట్టింది. అప్పుడు మళ్ళీ ముసలమ్మ దానితో, "ఏయ్ కోతీ! అవేమిటనుకుంటున్నావు?
వాటికెంతో మంత్రశక్తి ఉంది తెలుసా? ఆ విల్లుతో బాణం వేసినట్టయితే ఎంత పెద్ద జంతువైనా సరే చచ్చిపోతుంది. అలాగే ఆ బూరా గనక ఊదినట్టయితే విన్నవాళ్ళందరూ నాట్యం చెయ్యడం మొదలుపెడతారు. నీవు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా వీటిని నీకిస్తున్నాను. ప్రమాద సమయంలో అవి నీకు పనికొస్తాయి. నీవిక క్షేమంగా వెళ్ళు అన్నది ముసలమ్మ. కొంత దూరం పోయాక చెట్టు మీద దాక్కుని ఉన్న ఒక పెద్ద కొండచిలువ ఏమరుపాటుగా ఉన్న కోతి మీదికి దూకబోయింది. దాన్ని గమనించిన కోతి ఒక్క గెంతు గెంతి దూరంగా జరిగింది. అది ముసలమ్మ తనకు కానుకగా ఇచ్చిన విల్లును, బాణాన్ని తీసి కొండచిలువకు గురిపెట్టి కొట్టింది. వాటికి ఉన్న మంత్రశక్తి వల్ల బ్రహ్మాండమైన ఆ కొండచిలువ కాస్త వెంటనే చచ్చింది. అయితే ముసలమ్మ తనకిచ్చింది ఒకటే బాణమని, మరే బాణము అలా శక్తివంతంగా పనిచేయదని కోతికి తెలిసింది. అందుచేత కోతి మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికని మంత్రశక్తి కలిగిన ఆ బాణాన్ని వెనక్కి తీసుకుంది. మంత్రగత్తె తనకిచ్చిన కానుకలు సామాన్యమైనవి కావని కోతి గ్రహించింది. మనుషులు కాక ఈ కానుకలను వాడగలిగిన జంతువులు కోతులు మాత్రమేనని, అందుకే ముసలమ్మ వాటిని తనకిచ్చిందని కోతికి అర్థమైంది. ముసలమ్మ చెప్పినది నిజమేనన్నమాట. వీటి వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది. బతుకు జీవుడా అనుకుంటూ కోతి ముందుకు సాగింది. మరి కాసేపటికి ఒక కోనలో ప్రవేశించినప్పుడు ఒక ఎలుగుబంటి భయంకరంగా అరుస్తూ కోతి మీదికి వచ్చి పడింది. విల్లమ్ములు ఉపయోగించే సమయం లేకపోవడంతో కోతి తన బూరాను ఊదసాగింది. దానితో అంత పెద్ద ఎలుగుబంటి నాట్యం చేస్తూ దాని వెంట రాసాగింది. బూరాలోని మంత్రశక్తి ఎటువంటిదంటే అది మోగుతున్నంతసేపు తాను చేస్తున్న నాట్యాన్ని ఆపడం ఎలుగుబంటికి సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని గ్రహించిన కోతి తన బూరాను ఊదడం ఆపలేదు. కొంతసేపు గడిచాక ఎలుగుబంటికి అలసట కలగడంతో కళ్ళు తిరగసాగాయి. అప్పుడు కోతి దాన్ని ఉపాయంగా ఒక జలపాతంలోకి నెట్టగలిగింది. అలా ఎలుగుబంటి పీడను వదిలించుకున్న కోతికి మరే అపాయమూ కలగలేదు. ఆ తర్వాత కోతి తన బూరాను, విల్లమ్ములను విడిచిపెట్టలేదు. ఇంతకాలము తాను పడ్డ శ్రమకు మంచి ఫలితమే దక్కిందని కోతి భావిస్తూ మరింత ఉత్సాహంతో తన పాత నివాసానికి ప్రయాణం కొనసాగించింది. మధ్యాహ్నం వేళకు కోతికి దాహం వేసింది. మంత్రశక్తి కలిగిన తన వస్తువులను చెట్టు మీద దాచి కోతి నీరు తాగడానికని చెట్టు దిగింది. ఇంతలో ఒక భయంకరమైన తోడేలు అరుస్తూ దాని మీద పడింది. దాన్ని చూడగానే భయంతో వణికిపోయిన కోతి దానితో, నా వంటి బక్కప్రాణిని తింటే నీకేం లాభం? నన్ను ప్రాణాలతో వదిలిపెడితే నీకొక కానుక సమర్పించుకుంటాను సరేనా? అని అడిగింది కోతి. ఏమిటా కానుక? అని అడిగింది తోడేలు దానికేసి అనుమానంగా చూస్తూ. అదిగో ఆ బలిసిన అడవి పందిని చూసావా? దాన్ని నీకు ఆహారంగా పెడతాను చూసుకో. ముందు నా విల్లమ్ములను తీసుకొని అంటూ కోతి చెట్టెక్కి తన విల్లమ్ములను తీసుకుంది. తోడేలు తన సమీపానే ఉండడంతో కోతి దాన్నేమీ చెయ్యలేకపోయింది. తోడేలు చూస్తుండగానే కోతి అడవి పందిని తన బాణంతో కొట్టింది. దాంతో అంతలావు అడవి పంది కాస్త కూలిపోయింది. అది చూసి తోడేలు ఆనందంగా అడవి పందిని ఆరగించసాగింది. కోతి తన బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ముందు చెట్టెక్కి తన బూరాను తెచ్చుకుని తోడేలు దగ్గరకెళ్ళి ఊదసాగింది. తోడేలు ఆ సంగీతం ప్రభావానికి లోబడి తినడం మానేసి నాట్యం చేయసాగింది. అప్పుడు కోతి ఒక వంక బూరా ఊదుతూనే అడవి పందికి తగిలిన తన బాణాన్ని వెనక్కి తీసేసుకుంది. ఆ తర్వాత 4 అడుగులు వెనక్కి వేసి అదే బాణం ఎక్కుపెట్టి తోడేలును కొట్టి చంపేసింది. ఆ విధంగా తోడేలు బాధను వదిలించుకున్న కోతి ఆ తర్వాత తన బూరాకొక తాడు కట్టి తన మెడలోనే వేసుకుని తిరగసాగింది. చాలా రోజుల పాటు నడిచాక కోతి తన పాత నివాస స్థలాన్ని చేరుకోగలిగింది. ఇదండి 'మంత్రగత్తె కానుకలు' అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.